కృష్ణలంక సిఐ నాగరాజుపై కేసు నమోదైంది. విజయవాడలో జరిగిన సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో అతడిపై పోలీసులు కేసు పెట్టారు. సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి సిఐ నాగరాజుపై ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును అందుకున్న సిపి రాజశేఖర్ బాబు అతడిపై కేసు ఫైల్ చేశారు. ఈ కేసు విచారణ బాధ్యతలు దిశ పిఎస్ ఏసీపీ దైవప్రసాద్ అప్పగించారు. మరోవైపు గాదె సాయి కృష్ణ అదృశ్యం వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కృష్ణలంక సిఐ నాగరాజుపై ఉన్నతాధికారులు ఇప్పటికే శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనపై స్పందించిన సీఎం చంద్రబాబు సిఐ నాగరాజును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో పాటు ఐపీఎస్ అధికారితో నిష్పక్షపాత విచారణకు ఆదేశించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్, కృష్ణలంక సిఐ నాగరాజుపై ఇప్పటికే కేసు ఫైల్ అయింది. అటు విజయవాడలో జరిగిన సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో అతడిపై పోలీసులు కేసు కూడా ఫైల్ చేశారు. ఎలా ఉండిపోతుంది పరిస్థితి? అప్డేట్స్ ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి సాయి కృష్ణ మిస్సింగ్ కేసు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీనికి సంబంధించి ఇప్పటికే సిఐ ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో సిఐని విఆర్కి పంపించారో ఆయన పైన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈరోజు సిఐ నాగరాజు పైన హత్యాయత్నం కేసు కూడా ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. దీంతో కేసు చాలా సీరియస్నెస్గా పెరిగినటువంటి పరిస్థితి ఉంది. సాయి కృష్ణ మిస్ అవ్వటం వెనక అసలు సాయి కృష్ణ ఉన్నాడా లేడా, సాయి కృష్ణ బతికున్నాడా చనిపోయాడా, చనిపోతే ఎలా చనిపోయాడు, బతికుంటే ఎక్కడున్నాడు, అసలు ఏంటి సంబంధించి అని చెప్పేసి మొత్తం సాయి కృష్ణ కేసులో చాలా సంచలనమైనటువంటి విషయాలు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి తన కొడుకుని ఎక్కడున్నాడో చూపించాలని చెప్పేసి హైకోర్టు మెట్లెక్కారు. హైకోర్టు కూడా చాలా సీరియస్గా తీసుకుంది. హెబియస్ కార్పస్ని తీసుకున్నటువంటి హైకోర్టు ఈ నెల 15వ తేదీన మొత్తం దీనికి సంబంధించి విచారణ జరిపింది. 29వ తేదీలోగా సాయికృష్ణ తమ ముందు ప్రవేశపెట్టాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. లేని పక్షంలో దీనికి బాధ్యుడైనటువంటి కృష్ణలంక సిఐగా ఉన్నటువంటి నాగరాజు పైన కేసు నమోదు చేయాలని చెప్పేసి కూడా హైకోర్టు ఆదేశించింది. దీంతో కేసు మలుపు తిరిగినటువంటి పరిస్థితి అయింది. వెంటనే ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పోలీసు ఉన్నతాధికారులు డీజీపీని మిగతా యంత్రాంగం కూడా పిలిచి కేసు పురోగతి పైన సమీక్ష చేశారు. కేసుని ప్రత్యేకంగా పరిశోధన చేయటం కోసమని రాజమండ్రి ఎస్పీని ప్రత్యేక అధికారిగా నియమించారు. దీంతోపాటు దిశ పిఎస్లో ఏసీపీగా ఉన్నటువంటి దైవప్రసాద్ కూడా ఈ కేసు విచారణాధికారిగా నియమించారు. మొత్తం మీద చూస్తే ఈ కేసు సంచలనం రేపినటువంటి పరిస్థితి ఉంది. ఈ కేసు అసలు ఎందుకు అతన్ని తీసుకురావాల్సి వచ్చింది, సాయికృష్ణని ఎక్కడుంచారు, ఏ విధంగా అతన్ని విచారణ చేశారు, ఆ తర్వాత విచారణ అనంతరం సాయికృష్ణ ఎక్కడుంచారు అనేటటువంటి అంశాలు చాలా ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి చేసేటటువంటి అనేక రకాలైన బాధ తప్త హృదయంతో వేడుకుంటుంది. తన కొడుకు బతికుంటే చూపించండి, చనిపోతే శవాన్నైనా ఇవ్వండి, మేము అంత్యక్రియలైనా చేసుకుంటామని చెప్పేసి ఎవరి మీద కోపం కానీ ఎవరి మీద ద్వేషం కానీ కేసుల వైపు కానీ వెళ్ళం. నా కొడుకు బతికుంటూ చూపించండి, లేకపోతే శవాన్నైనా ఇవ్వండి, దహన సంస్కారాలు చేసుకుంటామని చెప్పేసి కోర్టు మెట్లెక్కింది. పోలీసులను దశల వారీగా అడిగింది. ఎక్కడ కూడా పోలీసు యంత్రాంగంలో ఏ స్థాయిలో కూడా స్పందన లేకపోగా ఆవిడని కూడా తనను కూడా వేధించారని చెప్పేసి ఆవిడ అనేక రంగాల్లో అనేక రకాలుగా విలపించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ కేసును చాలా సీరియస్గా తీసుకుంది. మరొకవైపు ప్రతిపక్షం కూడా ఈ కేసుని పట్ల పూర్తి స్థాయిలో అండదండగా ఉంటామని చెప్పేసి ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా నిన్న విజయలక్ష్మి దగ్గరికి సాయి కృష్ణ ఇంటికి వెళ్ళారు. ఆయన తల్లి విజయలక్ష్మి మిగతా కుటుంబ సభ్యులు కూడా భరోసా ఇచ్చారు. ఈ పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుంది. ఈ కేసులో న్యాయ పోరాటానికైనా న్యాయపరమైన అంశాలైనా ఇతరత్ర అన్ని రకాలుగా సాయికృష్ణకి న్యాయం జరిగే వరకు కూడా పూర్తిగా మేము అండగా ఉంటామని చెప్పేసి వైఎస్ఆర్సీపీ ఇప్పటికే భరోసా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. దీంతో ఈ కేసు ఎటుబలుపు తిరగబోతా ఉంది. ఈ కేసు సాయికృష్ణ అసలు 29వ తేదీలోగా హైకోర్టులో ప్రవేశపెడతారా, అసలు ఎంతమంది దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, కేవలం ఇప్పుడైతే ఎఫ్ఐఆర్లో హత్యాయత్నం కేసు కింద సిఐ నాగరాజు పేరు మాత్రమే చేశారు ఎఫ్ఐఆర్లో. అయితే తల్లి మాత్రం 8 మంది పేర్లని ప్రస్తావిస్తూ ఉంది. టాస్క్ ఫోర్స్ కానీ అదేవిధంగా కృష్ణలంక పోలీస్
స్టేషన్లో ఉన్న మిగతా సిబ్బంది గురించి కూడా ప్రస్తావిస్తుంది, పేరుతో సహా ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఎఫ్ఐఆర్లో మాత్రం సిఐ నాగరాజ్ పేరు మాత్రమే A1గా చేర్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే దీని విచారణలో ఎంతమంది పేర్లు వస్తాయి, ఎంతమంది దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, అసలు సాయికృష్ణ ఏం చేశారు, బతికే ఉన్నాడా చనిపోయాడా తదితర వివరాలన్నీ కూడా విచారణలో తేలాల్సిన పరిస్థితి ఉంది. మొత్తమే చూస్తే ఇది రాజకీయపరమైన కోణం తీసుకుంది. సాయికృష్ణ మృతి ఎలా జరిగింది, అసలు మృతి చెందాడా ఉన్నాడనే విషయం గురించి 29వ తేదీలోగా ఆయా సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టుకి పోలీసులు తెలియజేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. దీంతో అన్ని పక్షాలు కూడా ఇప్పుడు సాయికృష్ణకు మద్దతు తెలిపేటటువంటి ప్రక్రియ అయితే కొనసాగుతూ ఉంది. రైట్, థ్యాంక్ యూ జయరాజ్.